హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఈరోజు మన బాబూరు పవర్ రేంజర్ కాన్సెప్ట్లో ఒక కొత్త కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు రాజకీయంగా ఎన్నో మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో చదువుకుంటారో ఆ గవర్నమెంట్ డాక్టర్ల యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, ఒక్కొక్క గవర్నమెంట్ డాక్టర్కి గవర్నమెంట్ డాక్టర్ అవడానికి ఎంత ఖర్చు పెడుతూ ఉంది, ఆ గవర్నమెంట్ కాలేజెస్‌లో చదువుకునే డాక్టర్లంతా ప్రైవేట్ క్లినిక్‌లు పెట్టి ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నారో ఎవరికీ తెలియనటువంటి విషయం అనమాట. ఇప్పుడు ఒక డాక్టర్ తను డాక్టర్ చేయాలంటే గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ వాడికి ఖర్చు పెట్టే ఖర్చు రూ. 1,72,00,000 ప్రజల ధనాన్ని టాక్సెస్ రూపంలో కట్టిన ధనాన్ని డాక్టర్ల చదువు కోసం వినియోగిస్తారనమాట. అయితే డాక్టర్ అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్ అయిపోయిన తర్వాత డాక్టర్లంతా వాళ్ళంతా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్‌లోకి వెళ్ళి పనిచేస్తారు కానీ ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేయరు. ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్‌లో జాబ్ వచ్చి పనిచేస్తున్నప్పటికి కూడా వారికి పర్సనల్‌గా ప్రైవేట్ క్లినిక్‌లన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరినీ అక్కడ ఇక్కడ డైవర్ట్ చేసుకొని అక్కడ సెకండ్ సంపాదనని జెట్ స్పీడ్‌లో ముందుకు నడిపించి కోటాను కోట్లు సంపాదిస్తూ ఉంటారు. మనం ఎంత అడిగినా ఫీజులో కన్స్ట్రక్షన్ ఉండదు. ఎంత అడిగినా మనకి లాభం ఉండదు. ఎందుకంటే మన డబ్బులతో చదువుకొని మన డబ్బులతో డాక్టర్లయ్యి మనకు సేవ చేయాల్సినటువంటి వీళ్ళు 1,72,00,000 ఒక్కొక్క డాక్టర్ అవ్వడానికి ఖర్చు పెట్టేది. సో దీనిపైన మా బుడ్డోడికి ఎక్కడో కాలింది గట్టిగా వేశాడు. డాక్టర్లు ఇంత దారుణంగా ప్రజాధనాన్ని వెచ్చించి వాళ్ళని డాక్టర్లు చేసుకుంటే మనం మన కోసం ఉపయోగించకుండా వారు ఆ సర్వీస్ అంతా ప్రైవేట్ పరం చేసి కోటాను కోట్లు సంపాదించడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. ఒకసారి ఆ వీడియో చూడండి. అందరికి నమస్కారం అండి. నేనండి మీ కామన్ మ్యాన్ కాంతారావుని మాట్లాడుతున్నా అండి. మరి ఈ రోజు న్యూస్ చూసానండి. ఆ న్యూస్ ఏంటంటే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేసుకుని బయటకు వచ్చే నాటికి ఒక్కో విద్యార్థి పైన ప్రభుత్వం ఎట్టే ఖర్చు ఎంత అంటే 1,72,00,000 అంటండి. అంటే ఇదంతా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్కడి జోబులో నుండి ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కి చెల్లిస్తున్న డబ్బు ద్వారా వాళ్ళు చదువుకుంటున్నారండి. ఇక ఇలా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకొని ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేసుకున్న వాళ్ళు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో సగటు డాక్టర్ తీసుకునే వేతనం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ అంటూ సొంత క్లినిక్స్ అంటూ ఎట్టుకొని కోట్లు సంపాదించుకునే వాళ్ళకి మనం కట్టే ట్యాక్సుల ద్వారా ప్రభుత్వం ఎందుకు చదివించాలి అని నా డౌట్ అండి. పైగా మనందరం కలిసి కట్టిన ట్యాక్సులతో చదువుకొని మనకు అనారోగ్యం వస్తే వాళ్ళకి ఎదురు డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేయించుకోవాలండి. ₹1 తగ్గినా ఒప్పుకోరు కదా. ఇక నా అభిప్రాయం ఏంటంటే ఇలా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీగా చదువుకొని డాక్టర్లు అయిన వాళ్ళు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయాలండి. అలా కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ అంటూ సొంత క్లినిక్స్ అంటూ ఎట్టుకొని కోట్లు సంపాదించుకునే వాళ్ళకి వాళ్ళపై ఎట్టిన 1,72,00,000 ఖర్చుని ఎడ్యుకేషన్ లోన్ కింద కన్వర్ట్ చేస్తూ ఈఎంఐ పద్ధతిలో మంత్ కింద అంటూ గవర్నమెంట్ తిరిగి కట్టేలా ఒక సిస్టాన్ని తీసుకురావాలండి. అప్పుడు ఇక వచ్చే డబ్బుతో గవర్నమెంట్ మరికొంత విద్యార్థుల్ని చదివించేందుకు ఉపయోగపడుతుందని నా అభిప్రాయం అండి. మరి నా అభిప్రాయంపై మీ స్పందన ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఉంటా అండి. మరి చూసారు కదా, ఏ డాక్టర్ అయినా ఒకటే ఫిక్స్డ్ రేట్. నీకు ఒక్కొక్క దానికి ఒక్కో రేట్ ఎప్పుడూ ఫిక్స్ అయ్యే ఉంటుంది. ఒక్కొక్క డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ కన్సల్టేషన్ అని చెప్పి ఒక్కొక్క పేషెంట్ దగ్గర నుంచి 500 నుంచి 1,200 వరకు లాగేస్తూ ఉంటారు. మరి ఎవడబ్బా సొమ్ము పెట్టి డాక్టర్ అయ్యాయో, ఎవడబ్బా సొమ్ము లాక్కుంటూ కోట్లు సంపాదిస్తూ ఉన్నావు. ఎవరైతే ఇలా ప్రజలు కట్టే ట్యాక్సులతో చదువుకొని డాక్టర్లు అవుతారో, ఇలా ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకొని కోట్లు కోట్లు సంపాదిస్తున్నప్పుడు వారంతా గవర్నమెంట్ ప్రజలు కలిసి డాక్టర్ చేయడానికి ఖర్చు పెట్టిన మొత్తాన్ని అంటే 1,72,00,000ని ఎడ్యుకేషన్ లోన్గా మార్చి తిరిగి కట్టించాలంటూ డిమాండ్లు జరుగుతున్నాయి. ఏమంటారు మీరు? కరెక్టేనా? నేనైతే కరెక్టే అంట. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.